సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. సిస్టర్ ఏంటండి? నా రైట్ జేబులో ఒకటి ఉంది, తీసేస్తారా? ఓకే, ఇదిగోండి. అర్జెంటుగా నేను ఐసీయూకి తీసుకెళ్ళు. రూల్స్ ఒప్పుకోవండి. అందుకే కత్తి తీసాను. తీసుకెళ్లేదానికి ఒప్పుడు చేస్తాను. తీసుకెళ్తావా? పేషెంట్ కండిషన్ బాగాలేదు, ఆక్సిజన్ లోపలుంది, అర్జెంటుగా పెట్టాలని. ఓకే ఓకే. సుచి, సుచి. ఏ మిస్టర్, పేషెంట్ని డిస్టర్బ్ చేయొద్దు. చీరేస్తాను. హలో, వెనక్కెళ్ళు. ఇంకా వెళ్ళు. అద్దీ ఆ గోడ దగ్గర నిలబడి అట్టా చూస్తూ ఉండు. సుచి, సుచి, సుచి. మీ బాబు 10 మందిని పంపించి కొట్టించాడు. ఓకే, మ్యాటర్ నీకు తెలిసింది కదా. ఆటో ఎక్కి తినగడికి వస్తే నేను ఉంటాను కదా. అనవసరంగా రోడ్డు మీద పరిగెత్తడు ఎందుకు? నీకోసం. నీకేమైందోనని భయం. అందరూ బయటికి వెళ్ళండి. జస్ట్ లీవ్ అస్ సమ్. ఏంటమ్మా ఇది? వాడు నిన్ను ఏడిపిస్తున్నాడని నువ్వు చెప్తేనే కదా నేను వాడిని కొట్టించాను. మళ్ళీ వాట్ ఇస్ దిస్? డాడీ, చంటి చాలా మంచోడు. నేనంటే అతనికి ఇష్టం డాడీ. నీకు వాడొక ఇడియట్. హి ఈజ్ అన్ ఇడియట్. నాకు ఆ ఇడియట్ కావాలి. ఏమా, ఎవరు నువ్వు? నేను సుచిత్ర ఫ్రెండ్ నండి. అలాగా, వెళ్ళమ్మా. పద్మా, చంటి ఎలా ఉన్నాడు? నీలాగే దిగులు పడుతున్నాడు. అన్నయ్య ఎగ్జామ్స్ కూడా సరిగ్గా రాయట్లేదు. అమ్మ సరిగ్గా భోంచేయడమే లేదు. కనీసం నిన్నైనా చూసిరమ్మని పంపారు. మా అన్నయ్యకి ఒకసారి కనిపించవా? స్వామి సార్, నీ కొడుకుని కొంచెం జాగ్రత్తగా ఉండము. అలాగే సార్, వెళ్ళొస్తాను సార్. ఏమే, వాళ్ళిద్దరి మధ్యన రాయబారం జరుగుదామని వెళ్ళావా? మొదట నష్టపోతానా? వాళ్ళిద్దరు కలవటం అంటూ జరిగితే ఆ కమిషనర్ సామాన్యుడు కాదే, మన కుటుంబాన్ని సర్వనాశనం చేసేస్తాడు. ఏమండి, వాడి బాధ చూడలేక వెళ్ళిందండి. వాడు ఎంత కుమిలిపోతున్నాడో మీకేం తెలుసండి? వాళ్ళిద్దరిని విడదీయటం పాపం అండి. అసలు మనం బతుకుంటే కదే ఆ పాపం మనకు చుట్టుకోవటానికి. పెద్దవాళ్ళు తలుచుకుంటే మన ప్రాణాలు తీసేస్తారే. అసలు నేను ఏ పాపం చేశాననే భగవంతుడు నాకు ఈ చిత్రం ఇచ్చాడు. గుడ్.
జాగ్రత్త. ఎస్. డాక్టర్ మెల్లిగా ప్రాక్టీస్ చేస్తే వారంలో నడవగలదు. ఫ్రెష్ ఎయిర్ కావాలి. ఎలాగో 2 నెలలుగా ఇంట్లోనే ఉంటుంది కాబట్టి కాస్త బయటికి పంపించండి. త్వరగా కోలుకుంటుంది. ఎస్ డాక్టర్, థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. ఇంకో విషయం, ఇద్దరు హోంగార్డ్స్ వచ్చారా? హోంగార్డ్ కదా, కానిస్టేబుల్ వాళ్ళు. ఒక్క నిమిషం. ఏం చేస్తాడు రీడు? ఇంకోటి ఉండిపోయాడు రా. ఉండడాడు. ఈడేం చేస్తాడు? పట్టపగలు పోలీసులు లాఠీ పట్టుకోడు, ఇంకా టోపీ పట్టుకోడు కాదు. చెలియా చెలియా తెలుసా కలలే కలలై మిగిలే మదిలో దిగులే రగిలే సఖియా మనసే అలుసా కలిసే దారే కరువై కనులా నీరే నదులై ప్రియురాలా కనవానా వేదన ప్రియమారా వినవాయి ఆలాపన వలపే విషమా వగపే ఫలమా ప్రణయమా చేతులు టోపిచ్చే వెనక్కి దొరక ఎత్తుపోయింది నీ లాఠీని, నా టోపీని కాదురా బాబు, కమిషనర్ గారి అమ్మాయిని. ఆయనకి ఏం చెప్పాలరా బాబు? ఎక్కడ నా కూతురు? అదే తెలియదు సార్. ఇప్పటి వరకు వెతికాం సార్, తప్పనిసరి చెబుతున్నానండి. ఆ అమ్మాయి గారి వాడితోటి ఎక్కడరా వెంకటస్వామి? ఏంటి సార్ సడన్ గా మైలు చూస్తున్నారు? ఏ చూడకూడదా? రండి సార్, ఇదే రండి సార్. ఇదే సార్ మా తాతల కాలం నుంచి మాకు ఉన్నటువంటి ఓన్ హౌస్. సార్ మీ అమ్మాయి గారు మా ఇంట్లో. అందుకే ఇక్కడికి వచ్చాను. ఎందుకు తీసుకొచ్చారు అమ్మాయిని? నాటకాలు ఆడొద్దు స్వామి, నాటకాలు ఆడొద్దు. నా కూతుర్ని వలలో వేసుకోమని నీ కొడుకుని నువ్వే ఎంకరేజ్ చేస్తున్నావని నాకు బాగా తెలుసు. ఏంటి సార్ మీరు అనేది? నువ్వెంత, నీ బ్రతికెంత? ఆఫ్టర్ ఆల్ కానిస్టేబుల్ గాడివి, నీకు ఐపీఎస్ వాడి కూతురు కోడలుగా కావాలా? అది కాదు సార్. మా నాన్నని కుట్టిన ఈ చెయ్యి కమిషనర్ కాకపోతే నరకదు నీ పాట. 100 మంది పోలీసుని తీసుకొచ్చి కొట్టుకుంటూ రోడ్డు అంట నడుస్తుంది. నువ్వు నన్ను కొట్టడం పెద్ద మ్యాటర్ కాదు. అదే రోడ్డు మీద ల్యాక్ కొట్టాను అనుకో, అది అవుద్ది మ్యాటర్. మీరు సార్, మీరు కమిషనర్ మీరు చేంజ్ చేసుకుంటా ఉంటారా? కమిషనర్ గారు మీరు చేంజ్ చేసుకుంటావా? నోటుకు కమిషనర్ గారు చేంజ్ చేసుకుంటావా? నరికేస్తా. సార్ ఇన్నేళ్ల నుంచి మన డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాను. నా నిజాయితీ గురించి మీకు తెలియదా సార్? నన్ను అపార్థం చేసుకోకండి సార్, దయించి నేను చేయకండి సార్, మీ కాళ్ళు పట్టుకుంటాను. ఎవరి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు నాన్న. ఏంటని? స్వామి నువ్వురా. రాదు చెప్తున్నానుగా, నువ్వురా పోదాం. రాదని చెప్పానుగా. ఆటోలో తీసుకొచ్చాను, ఆటోలో దింపేస్తాను. నువ్వు బయలుదేరు. ఆటో ఏంటి సార్? మీరున్నాను సార్. రై తండ్రిగా నేను చెప్తున్నాను, అమ్మాయిని పంపించేయి. సుచి హలో.
వెంకటస్వామి, సార్ రేపటి నుంచి నువ్వే నా ఇంటికి కాపలా కాయాలి. అలాగే సార్. ఏ కుక్క నా ఇంటి పక్కకి రాకూడదు. ఓకే రండి, తెచ్చేసుకోండి, మొత్తం అంతా తెచ్చేసుకోండి. రండి రండి. ఏమండి అయిందా? నమస్కారం. వెళ్ళొద్దాం. సర్లే. అర్థమే. 300 కిలోమీటర్లు జర్నీ చేసి బీదర్కి ఇసుక పట్టుకెళ్తున్నాడంటే ఏమైంటుందబ్బా? చూడు, నేను ఇతన్ని పెళ్లి చేసుకోను డాడీ. నీ ఇష్టంతో నాకు పని లేదు. నేను చేయిస్తున్నాను అంతే. రే యూ ఫూల్, వాడేదో పోలీస్ కానిస్టేబుల్ కూడా కాదే, ఐపీఎస్ ఆఫీసర్. వాడితోనే నీ పెళ్లి. వెంటనే ముహూర్తం పెట్టించండి. అలాగే సార్. ఎరా, చిన్న సందు దొరికింది కదా అని కమిషనర్ కూతురు ఎత్తుపోతావా? బుద్ధి రాదురా నీకు. చదువుకుని ఎస్ఐ అవ్వాలని లేదా? ఉంది సార్. నేనేం చెప్పాను, నువ్వేం చేస్తున్నావు? పోలీస్ ఇన్ఫార్మర్గా ఉండమని చెప్పానా? చెప్పారు. ఏం చేసావు? అవతల బజార్లో ఏదో రౌడీ గ్యాంగ్ తయారైందట, వాడు ఎవరో కనుక్కొని చెప్పు. చెప్తాను సార్. వెళ్ళి కొట్టమని కాదు, కొడతావా? కొట్టండి సార్. నాతో చెప్పు. అలాగే. వెళ్ళు. ఉంటాను సార్. మన బోసుకొడింట్రా ఇంకా రాలేదు. నా యాల దీంతో కొట్టిందంటే నెత్తి వగులుతుంది. ఏంట్రా కథలు చెప్తున్నావా? లేదయ్యా. తీరా తర్వాత గిరివతగా తీ, డబ్బులు తీ. పిచ్చి పిచ్చి నాకు రాలేసినావు, మక్కలు నిరగొడుతున్నాయా? ఎందుకు డబ్బులు ఇస్తున్నావు? ఎందుకు డబ్బులు ఇస్తున్నావు? ఆ డబ్బులు తీసుకెళ్ళి నీ పెళ్ళ బిడ్డలకి మళ్ళీ ఏ అడ్డమైనా ఏదో ఒక డబ్బులు ఇచ్చావు మొహం పగిలిపో. జాగ్రత్త. క్యాబేజీ పెట్టి కొడతాను. ఏమ్రా, ఇందాక నుంచి చూస్తున్నావు, వాంతో మాట్లాడుతున్నావు, నాతో మాట్లాడు. ఎందుకు ఎంత రిస్క్ చేస్తావు? చంటిగాడు కాలర్రా. సంటిగాడు ఎవడరా? సంటిగాడు నేనేరా. నాకేంది? అరే నేను ఒక పర్సనల్ విషయం అడుగుతాను. నీకు డాడీలు ఒక్కళ్ళా ఇద్దరా? గట్టి కొట్టేవరా. నీకు చాలా పర్సం ఉంది. నీకు ఒక్కరే డాడీ. ఒరే నీకు ఒక్కరే డాడీ అయితే ఈ కాలర్ పట్టుకున్నావు చూడు, దీని వదల. అట్లీస్ట్ వదలకుండా ఉండటానికి ట్రై చేయి. చేస్తావా? ఒక్కరే డాడీ నీకు, ఒక్కరే డాడీ నీకు. ఇంకెవర్రా? ఇంకెవరైనా కాలర్ పట్టుకుంటారా? ఇంకెవరైనా కాలర్ పట్టుకుంటారా? పదండ్రా లోపలికి. ఏమైంది? మార్కెట్ లో మామూలు వసూలు చేస్తున్నారు సార్. ఈ రక్తం ఏంట్రా? రక్తాలు రాకనే రౌడీలు రారండి. కాస్త చెప్పండి ఆయనకి. వస్తాను సార్. ఏమయ్యా సార్, ఉద్యోగంలో చేరి ఇన్ని సంవత్సరాలు అయింది. ఏనాడైనా ఇంత డైనమిక్ గా కనీసం ఒక్కడిని ఇచ్చి లోపలేసావా? అడిగాను సార్, ఏకాగ్గాడు. మరి నాకు పెళ్ళాం, కొడుకు, కూతురు, రిస్క్ చేయలేం కదా సార్.
ఏంటి బాబాయ్? కమిషనర్ గారు అమ్మాయికి వేరే సంబంధం చూస్తున్నారా? చూస్తాడు, ఏ తండ్రి అలాగే చేస్తాడు. నిశ్చితార్థం ఏర్పాట్లు చేస్తున్నారట. పెళ్లి కూడా చేసుకోమను, అది చేసుకోవాలి కదా. నువ్వు అనవసరంగా ఎక్కువ రియాక్ట్ అవుతున్నావు. ఏం పర్లేదు, ఏం అవదు. ఉంటాను బాబాయ్, వస్తాను. ఫోన్లే కదా అని ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేస్తే ఎంత ధైర్యంగా ఉన్నాడు. ఈడిత్తనం అటువంటిది. అదే డాక్టర్ నా ప్రాబ్లం. వెనక నుంచి ఎవడైనా నమస్తే సార్, బాగున్నారా? నీ దైవలు ఎలా ఉన్నారా? చెక్ పోస్ట్ జాబ్ కూడా మానేశాను. నేను చల్లటం మానేశానండి. సరే, ఆ బీదరేమిటి, ఇసుకేమిటి, ఆ చల్లటం ఏమిటి? ఎంత ప్రయత్నించినా నాకు అర్థం కాలేదురా. ఏదో ఎత్తుకెళ్లేవాడివి, సంథింగ్ ఈజ్ దేర్. అదేమిటి చెప్పరా? ఎవరికీ చెప్పను, ఏమీ అనను. మోటార్ సైకిల్స్. మోటార్? ఎంతసేపు మోటార్ ఏంటి, మోటార్ ఏముంది, మోటార్ దింపు, కీ మొత్తం బయటికి అందరు కానీ లైసెన్స్ అడిగారా, సీ బుక్ అడిగారా? ఒకసారి కెనడిక్ హోండా మీద వచ్చా, ఒకసారి హీరో హోండా మీద వచ్చా, ఒకసారి సుజుకి మీద వచ్చా. మీలాంటి వాళ్ళు ఉండబట్టే మన రాష్ట్రం పోతుంది. రికమెండేషన్ జాబా? నమస్తే ఎస్పీ గారు. అయ్యి గణపతి బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోభిస్సేదసాదనం. ఓం ధ్రువంతే రాజావరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రస్యాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. నిశ్చితార్థ ముహూర్త సుముహూర్తో అస్తు. సుచి రామా, ఒకసారి వాళ్ళందరూ నేను చూడాలంటున్నారు, రా. ఎవరికి డాడీ నిశ్చితార్థం? తల్లి లేని పిల్లవని చూస్తుంటే నెత్తికెక్కుతున్నావు. ఫాదర్ మీద రెస్పెక్ట్ పోయింది నీకు. కూతురు మీద అభిమానం ఉందా మీకు? ఉంది కాబట్టే పెళ్లి చేస్తున్నాను. నాకు పెళ్లి చేయాలనుకుంటే చంటికిచ్చి చేయండి. ఆ ఇడియట్ లోఫర్ గడి ఎలా నచ్చాడే నీకు? లోఫర్ ఈడియట్ కాబట్టి. ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది ఈ మొండితనం? చంటి ఇచ్చాడు. చంటి చంటి చంటి, ఇంకోసారి వాడి పేరు చెప్తే చంపేస్తాను. వాడిని నిజంగా చంపేస్తానే. డాడీ, చంటిని చంపేస్తే నేను కూడా చేస్తాను. చేస్తావా? వాడి కోసం చేస్తావా? ఏంటి? చంటి ఎక్కడికి? చంటి రా, ఇంకా చావలేదు. నీ కోసం చావాలనుకుంది. వెళ్ళు వెళ్ళు, మాట్లాడు 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 మాట్లాడు. చచ్చిపోవాలనుకున్నావా? ఏంటి నా కోసమే? నువ్వు చావాలంటే నాకు చెప్పలేదా? నువ్వు ఎవరికి వ్యక్తి? నువ్వు లేక నేను ఎట్లా బతుకుతాను అనుకున్నావా? చంపేస్తాను నేను, పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే. చస్తే ఇందులో కలిసి చేద్దాం, లేకపోతే బాబు చెప్పేద్దాం. వచ్చేయ్. చిన్న పెద్ద తేడా లేదంటారు నీకు. ఎవరి మీద పడి తలపై చేంజ్ చేసుకుంటావు నిన్ను. అది కాదు నాన్న, చూడండి నాన్న, అది ఒకటి చచ్చిపోవడానికి. నాకు ఎవరైతే నేనైపోతాను నాన్న. ఆలోచిస్తాను ఒకసారి. ఎన్నిసార్లు చెప్పినా నీకు బుద్ధి రాదంటరా. కర్మ కర్మ కర్మరా సార్. ఈ నిడిచిపోండి సార్.